క్రమశిక్షణ అనగానేమి? అది ఎలా ఉంటుంది? దాన్ని పాటించకపోతే పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డిసిప్లినరీ కమిటీ అంటే ఎట్టుండేది, ఇప్పుడు ఎట్టాగైంది అంటూ నిట్టూర్చే పరిస్థితి. నేతలు గీత దాటుతున్నా, మాట మీరుతున్నా ఎందుకీ ఉదాసీనత, ఎందుకీ నిర్లిప్తత? అసలు హస్తం పార్టీలో క్రమశిక్షణ కమిటీ పాత్ర ఏంటి, దానికున్న హద్దులేంటి అనే గుసగుసలు మొదలయ్యాయి ఇప్పుడు. క్రమశిక్షణకు మారు పేరంటారు, ప్రజాస్వామ్యం అంటూ నోటికొచ్చింది మాట్లాడతారు. కొండా దంపతుల నుంచి రాజగోపాల్ రెడ్డి దాకా పార్టీలో క్రమశిక్షణ కమిటీ పవర్ ఎంత, పస ఎంత? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 2 ఏళ్లైంది. అంతకుముందు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. అయితే ఏంటి, పార్టీ ఏ స్థానంలో ఉన్నా తమ తీరు ఇంతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు హస్తం నేతలు. పదవుల కోసం ఒకరు, పబ్లిసిటీ కోసం ఒకరు నోటికొచ్చింది మాట్లాడిస్తూ రచ్చ చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తే ఓకే, సొంత పార్టీ పైన, పార్టీ ముఖ్యులపైన మాటల దాడి చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఏం చేస్తోందనే ముచ్చట తెర మీదకొచ్చింది. మంత్రి పదవి విషయంలో బాగా మండిపోయి ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెబల్ రాజా అవతారం ఎత్తారు. ఓవైపు అధిష్టానం పెద్దలకు చురకలు అంటిస్తూనే సీఎం రేవంత్ రెడ్డిపై మీడియా, సోషల్ మీడియా వేదికగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడైనా డిసిప్లినరీ కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందా, లేక షరా మామూలుగానే అటకెక్కించేస్తుందా అనే చర్చ మొదలైంది. దేశంలోనే అతి పురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అతి ప్రజాస్వామ్యం, అతి స్వేచ్ఛ కలిగిన పార్టీగాను పేరుగాంచింది. అంతేకాదు, క్రమశిక్షణ ఉల్లంఘనల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నెంబర్ 1 గా ఉంటుందంటారు రాజకీయ పండితులు. తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్న వారికైనా పీసీసీ డిసిప్లినరీ కమిటీ పవర్ గురించి తెలిసే ఉంటుంది. ఎంత వారైనా సరే, ఎక్కడి వారైనా సరే, పార్టీ గీత దాటితే చాలు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ వివరణ సంతృప్తిగా లేకపోతే వేటు వేయడం అన్నట్టుగా ఉండేది క్రమశిక్షణ కమిటీ కఠిన వైఖరి. ఏడాదిలో 2-3 నేతలైనా సస్పెన్షన్లు అయ్యేవారంటేనే గతంలో పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడంతో పాటు పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, కీలక నాయకులపై బహిరంగ వేదికల మీద విమర్శలు, ఆరోపణలు చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తాయి. అంతేకాదు, చట్టసభలకు సంబంధించి పార్టీ జారీ చేసే విప్ ను ధిక్కరించడం కూడా ఈ కోవాలోకి వస్తుంది. అలా ఎవరు వ్యవహరించినా క్రమశిక్షణ కమిటీ సీరియస్ గానే స్పందిస్తుంది. పార్టీ అంతర్గత సమావేశాల వివరాలను, కీలక నిర్ణయాలను లీక్ చేయడానికి కూడా క్రమశిక్షణ సంఘం సహించదు. ఇలాంటి ఏ ఇష్యూలోనైనా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగుతుంది. విచారణ చేపట్టి పీసీసీ పెద్దలకు నివేదిస్తుంది. తదుపరి పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఆయా నాయకులపై చర్యలుంటాయి. అయితే గతంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలా ఉంది, ఇప్పుడెందుకిలా అయ్యింది అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అప్పట్లో ఎంత పెద్ద నేతలైనా వేటు పడాల్సిందే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. వైఎస్, డిఎస్ లాంటి దిగ్గజ నాయకుల హయాంలో చాలా బలంగా పనిచేసేది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వీర విధేయులుగా వ్యవహరించిన మర్రి శశిధర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ లాంటి నేతలపైన వేటేసిన చరిత్ర కాంగ్రెస్ ది. మరి అదే పార్టీలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిపై మాత్రం కేవలం షోకాజ్ నోటీసులతో సరిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆ తర్వాత సస్పెండ్ చేసింది. అంతేకాదు, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వేటు వేసిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వరంగల్ జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులకు మాత్రం నోటీసులు ఇచ్చి మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయరదంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. సంచలన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన అనిరుద్ రెడ్డి విషయంలో అంతే కామ్గా ఉండిపోయింది ఈ పీసీసీ కమిటీ. ఈ పరిణామాలతో క్రమశిక్షణ కమిటీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ దృష్టిలో క్రమశిక్షణ అంటే ఏంటి, ఏం చేస్తే అది ఉల్లంఘించినట్టవుతుంది అనే గుసగుసలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. కీలకమైన అంశాల్లో ఎటూ తేల్చకుండా ఉండడం దేనికి సంకేతమన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొన్నటి దాకా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన చిన్నారెడ్డి సైతం డిసిప్లైన్ తప్పుతున్నారనే ప్రచారం ఉంది. ఇక రచ్చరేపుతున్న వరంగల్ పంచాయతీపై ఎటూ తేల్చని కమిటీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయబోతుందన్నదే ఆసక్తి రేపుతుంది. మల్లు రవి నేతృత్వంలో మరోసారి భేటీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కీలకంగా మారింది. సొంత పార్టీ నేతలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలైనా, అనంతరం రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలైనా
ఆషామాషివేం కాదు. కానీ క్రమశిక్షణ కమిటీ కళ్లకు ఇది చిన్న విషయంగా కనిపిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఇది తన పరిధి దాటిన అంశంగా భావిస్తోందా అన్నదే అర్థం కావడం లేదు. బీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ అయిన తీన్మార్ మల్లన్ననే సస్పెండ్ చేసిన పీసీసీ కమిటీ మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో అంతే దూకుడుగా వ్యవహరిస్తుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చూపు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వైపు కేంద్రీకృతమై ఉందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.